మా విద్యార్థులకు కూడా ఐఐటిలో, జేఈలో, నీట్లో ర్యాంకులు సాధించాలని 2026-27 నుంచి అంటే ఈ విద్యా సంవత్సరం నుంచి ఇన్ఫినిటీ లెర్న్ బై శ్రీ చైతన్యతో మేము ఒప్పందం చేసుకోవడం జరిగింది. వాళ్ళ లెక్చరర్స్ ఉంటారు, సేమ్ వాళ్ళ షెడ్యూల్ ఉంటుంది, క్లాసెస్, స్టడీ అవర్స్ 8 గంటలు క్లాసెస్, 4 గంటలు స్టడీ అవర్స్ అనే కాన్సెప్ట్తోని ఖచ్చితంగా ఒక 2 ఇయర్స్లో మా తేజస్ నుంచి ఖచ్చితంగా ర్యాంకులు సాధించాలని మేము సంకల్పంతో ఈ యొక్క ఒప్పందం చేసుకోవడం జరిగింది. జాబర్స్ ఎస్ఎస్సిజిడి రండి, ఎస్ఎస్సిజిడి వీరందరూ కూడా ఒకప్పుడు మా తేజస్లో చదువుకున్న పిల్లలు. వీళ్లకు ఉద్యోగాలు ఎందుకు రావడం జరిగింది అంటే వీరు 2 ఇయర్స్ మా దగ్గర చదువుకున్నారు, అందరిలాగా ఇంటర్మీడియట్ చదువుకున్నారు. ఇంటర్తో పాటు డైలీ గ్రౌండ్ చేయడం వలన, డైలీ కాంపిటేటివ్ సిలబస్ నేర్చుకోవడం వలన కంటిన్యూగా ప్రయత్నించి చివరకు వీళ్ళు ఎస్ఎస్సిజిడిలో ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఎస్ఎస్సిజిడి అంటే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, అస్సాం రైఫిల్కి సంబంధించి ఉద్యోగాలు సాధించడం జరిగింది. వీళ్ళని అందరు ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. తొందరగా జాబులు రావాలి, 6 నెలలకి రావాలి, 1 ఇయర్కే రావాలంటే రావు, కష్టపడాలి. 3-4 సంవత్సరాలు కష్టపడితే వీళ్ళు కరోనా బ్యాచ్ పిల్లలు ఉన్నారు, కొంతమంది 22-23 వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో కంటిన్యూగా హార్డ్ వర్క్ చేస్తే ఏదో ఒక రోజు ఫలితం ఖచ్చితంగా వస్తుందనేది వీళ్ళ ఎగ్జాంపుల్. వీళ్ళు ఎస్ఎస్సిజిడిలో సెలెక్ట్ కావడం జరిగింది. ఇప్పుడు ఈ నెల ఫిబ్రవరి లాస్ట్ వరకు ట్రైనింగ్లో జాయిన్ కావాల్సి ఉంది. మంచి శాలరీస్ ఉంటాయి. ఇది పర్మనెంట్ ఉద్యోగము, అన్ని రకాల సదుపాయాలు వీళ్ళకు ఉంటాయి. చదివే విద్యార్థులు, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కానీ, సెకండ్ ఇయర్ విద్యార్థులు కానీ మీరుగా ఆదర్శంగా తీసుకోవాలి, పాజిటివ్గా ఉండాలి, ఇన్స్పైర్గా ఉండి వీళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని కష్టపడాలి. మీరందరూ కూడా ఉద్యోగాలు సాధించి ఏదో ఒక రోజు మీరు కూడా ఈ స్టేజ్ ఎక్కాలి. ఓకేనా? ఇప్పుడు ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు వాళ్ళ యొక్క అనుభవాలు షేర్ చేసుకుంటారు 1 by 1. అదేవిధంగా నేవీ ఉద్యోగస్తులు కూడా పైకి రావాలి, నేవీ జాబర్స్. కంగ్రాచులేషన్స్. लेट होता साइड ఉండండి, నేవీ వాళ్ళు సైడ్ ఉండండి, ఎస్ఎస్జిడి వాళ్ళు సైడ్ ఉండండి. पहले बोके दो बोलो, बाद में बोके తీసుకురండి పిల్లలు. सर ఇటే फोटो वीडियो. हां सर. नेक्स्ट ए राहुल गोदावरकानी, नावी, एसएसआर जॉबर, तेजस जूनियर कॉलेज स्टूडेंट. नेक्स्ट फोटो. ओके सर. नेक्स्ट फॉलोड बाय పోలీస్ దిలీప్, ఇంటి పేరే పోలీస్, ఇండియన్ నావీ, ఎస్ఎస్ఆర్ జాబ్ తో పాటు ఇండియన్ ఆర్మీ మెరిట్ లిస్ట్ ఉంది అండ్ రీసెంట్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ అబ్బాయి వచ్చేసి 3 జాబ్స్ ప్రజెంట్ లైన్ లో ఉన్నది. నెక్స్ట్ డిఫెన్స్ అకాడమీ స్టూడెంట్ మచ్చ మధు, ఇండియన్ నావీ, ఎస్ఎస్ఆర్ జాబర్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. ఎనీబడి భువనగిరి డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్? నెక్స్ట్ అక్కడ ఓకే మీ ఆప్తుడు. ఓకే సైలెంట్ ఏ బాయ్స్, ప్రెస్ మీట్ ఇక్కడ. నెక్స్ట్ జి వెంకటకృష్ణ, నావీ, ఎస్ఎస్ఆర్ జాబర్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, డిఫెన్స్ అకాడమీ లాంగ్ టర్మ్ స్టూడెంట్. నెక్స్ట్ కే విష్ణు, ఇండియన్ నావీ జాబర్, పెద్దపల్లి డిస్ట్రిక్ట్, డిఫెన్స్ అకాడమీ లాంగ్ టర్మ్ స్టూడెంట్. కే కళ్యాణ్ కుమార్, కరీంనగర్ డిస్ట్రిక్ట్, ఇండియన్ నావీ, ఎస్ఎస్ఆర్ జాబర్, డిఫెన్స్ అకాడమీ లాంగ్ టర్మ్ స్టూడెంట్. ఎం సాయి ప్రణీత్, నిర్మల్ డిస్ట్రిక్ట్,
నిర్మల్ డిస్టిక్ ఎవరు లేరా పిల్లలు? లక్ష్మణ్ చంద. నెక్స్ట్ మీకు అందరికి ఇష్టమైన, మీతోటి కలిసి మెదిలిన, మీకు స్టడీ అవర్ అందించిన, మీతో పాటు ఎంజాయ్ చేసిన, మీ భాషలో చెప్పాలంటే బండి సంజయ్ అలియాస్ బొంతల నితిన్ కుమార్, నిర్మల్ డిస్ట్రిక్ట్, ఇండియన్ నావీ ఎస్ఎస్ఆర్ సోల్జర్. Next, get ready boys. SSC GD jobbers. CH Santosh from Nizamabad district. CISF. Krishna Reddy. Katari Krishna Reddy. Kama Reddy. CISF. Get ready. P. Satish, Atari Krishna, P. Satish, Kamareddy district. వీళ్ళ బ్రదర్ కూడా ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ మన కాలేజ్ నుంచే సెలెక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ జి రాజ్ కుమార్, ఇప్పటి నుంచి అన్ని తేజ సాన్నిధ్యాలే వచ్చేటి. జి రాజ్ కుమార్, నిర్మల్ డిస్ట్రిక్ట్, ఎస్ఎస్సి జీడీ జాబర్. Get ready. G. Vivek, Nirmal district, SSGD jobber. B. Arun Kumar, Peddapalli district, CRPF soldier. G. Shiva, Jaishankar, Bhopalpalli district. CH Shravan Kumar, Narayanabad district, SSGD jobber. పాలమూరు ఒకప్పుడు సెమీ సర్కిల్ కవర్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఒక గ్రూప్ ఫోటో కోసం సమయం తల చేసాడు చరిత్ర చదివే తరములకు సైనిక పుస్తలు లక్ష పెట్టవే ఓ సైనిక ఓ సైనిక ప్రతి పూట నీకో పుట్టుకే ఓ సైనిక. గడవదు అని నువ్వు రాలేదు, ఏ పని తెలియదు అని. రెడీ బాయ్స్, ఒక్కసారి కొంచెం బ్యాక్ వెళ్ళండి సార్, గ్రూప్ ఫోటో వస్తుంది. మన ఆ పొజిషన్ పెట్టుకోండి రా. సెమీ సర్కిల్ ఇట్లా బాడీ అందరూ చూడండి. ఓకే సార్, ఇప్పుడు అక్కడ ముందు చూడండి. ఇప్పుడే ఉండాలి కదా మంచికో సీటు చూడు. నెక్స్ట్ తేజ సిగ్నేచర్. ఫేసులకు కొంచెం కిందికి పెట్టుకోండి, మీ ఫేసులు ఐడెంటిఫై కావు. రైట్. స్వరగీతం నీ స్వరం ఓ సైనిక, బతుకే వందే మాతరం ఓ సైనిక, నీ వల్లే ఉన్నమందరం ఓ సైనిక. సార్ ఒక్క నిమిషం, పిల్లలకు
ఏదైనా మేము విజయాలు సాధిస్తున్నాము అంటే దానికి సపోర్ట్ చేస్తుంది మా విద్యార్థులు ఇస్తున్నారు కాబట్టి మేము ఈ విజయాలు సాధిస్తున్నాము. ఉద్యోగాలైనా మార్కులైనా ఏదైనా సాధిస్తున్నామంటే దానికి ముఖ్య కారకులు తల్లిదండ్రులే, మా యొక్క విద్యార్థుల తల్లిదండ్రులే. ఈ సందర్భంగా నేను వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చిన్న సత్కారం సార్. అతడే తన సైన్యం, అతడే తన ధైర్యం, తనలో ఆలోచనలే శబ్ద ఆయుధం. ఓకే అండి. నెక్స్ట్ మచ్చ మధు. నెక్స్ట్ వెంకటకృష్ణ విత్ పేరెంట్స్. సాయి ప్రణీత్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ నిలువెత్తున నిప్పు కంచె వెన్ను ఉంటేనే జాతి బావుగా ఎగురుతుందిరా. థ్యాంక్ యూ సార్. పేరెంట్స్ మాట్లాడతారు. ఒక 10 minutes ప్రెస్ మీట్. బుక్స్ ఇక్కడ మాట్లాడితే కింద పడతారు. ముప్పై మంది విద్యార్థులకు ఉద్యోగాలు రావడం జరిగింది. 15 మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. అదేవిధంగా 15 మంది విద్యార్థులు ఎస్ఎస్సి జీడీలో సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఒకేసారి 30 మంది విద్యార్థులకు ఉద్యోగాలు సాధించినందుకు మాకు సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఈ విద్యార్థులందరూ కూడా ఫిబ్రవరి నెలలో, ఈ నెల చివరిలో ట్రైనింగ్లో చేరాల్సి ఉంది. వరుసగా మా తేజస్ డిఫెన్స్ అకాడమీ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్లో అన్ని గ్రూపులలో రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగాలు కూడా సాధించడం జరుగుతుంది. మా తేజస్ డిఫెన్స్ అకాడమీ స్థాపించి 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా మేము తేజస్ అకాడమీలో ఈ విద్యా సంవత్సరం అనగా 2026-27 నుంచి గర్ల్స్ కూడా డిఫెన్స్ కోచింగ్ ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మా విద్యార్థులకు కూడా ఐఐటి, జేఈ, నీట్లో ర్యాంకులు సాధించాలని ఇన్ఫినిటీ లెర్న్ బై శ్రీ చైతన్య హైదరాబాద్ వారితో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం నుంచి మా విద్యార్థులకు ఐఐటి, జేఈ, నీట్లో కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అయితే శ్రీ చైతన్య హైదరాబాదులో డైలీ క్లాసెస్, స్టడీ అవర్స్ ఏ విధంగా ఉంటుందో అదే షెడ్యూల్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. శ్రీ చైతన్య లెక్చరర్సే ఇక్కడికి రావడం జరుగుతుంది. వరుసగా ఉద్యోగాలు సాధిస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. దీనికి సహకరిస్తున్న మా అధ్యాపక బృందము, పీఈటీ సార్లు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా మా తేజస్ నుంచి ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు,
డిఫెన్స్ రంగాల్లో ఉద్యోగాలు, అదేవిధంగా కొత్తగా ఏదైతే మేము తీసుకుంటున్నామో 2 విషయాలు. ఒకటి గర్ల్స్కు సంబంధించిన జూనియర్ కాలేజీని ప్రారంభించడం జరుగుతుంది. గర్ల్స్కు డిఫెన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. గర్ల్స్కు IIT JEE నీట్లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది శ్రీ చైతన్య వారితో టైఅప్ అయి ఇన్ఫినిటీ లెర్న్ అనే ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరుగుతుంది. మా తేజస్సు ప్రాంగణంలో మా బిల్డింగ్స్లో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మా తేజస్ అకాడమీ అనేది సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఎవరిది వారికి డిఫెన్స్ వాళ్ళకు సపరేట్ బిల్డింగ్స్, IIT నీటి వాళ్ళకు సపరేట్ బిల్డింగ్స్, గర్ల్స్కు సపరేట్ బిల్డింగ్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో అన్ని కేటగిరీలో కూడా ఉత్తమ ఫలితాలు సాధిస్తామని నేను ధీమాని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా తేజస్ అంటే ఇదివరకు ఏ విధంగా తెలంగాణలో బెస్ట్గా ఉన్నామో రాబోయే రోజుల్లో కూడా అన్ని కేటగిరీలో కూడా ఉత్తమ ఫలితాలు సాధిస్తామని నేను తెలియజేస్తున్నాను. నా పేరు పోలీస్ దిలీప్. నాకు ఇండియన్ నేవీలో SSR జాబ్ వచ్చింది. దీనికి కారణం మా డైరెక్టర్ సార్ సతీష్ రావు సార్. నేను 2021 పాస్ అవుట్. నేను కోవిడ్ బ్యాచ్. ఇక్కడ ఇంటర్మీడియట్లో జాయిన్ అయినాక స్లోగా నీట్గా సార్ గైడెన్స్ ఇచ్చి నేర్పించాడు. మా కాలేజ్లో మరి సొంత గ్రౌండ్, ఎవరి మీద ఆధారపడకుండా ఇక్కడనే డైలీ ప్రాక్టీస్ చేసుకుంటాం. నేను సైక్లింగ్లో స్టేట్ గోల్డ్ మెడల్ కొట్టాను. ఇప్పుడు కూడా నాకు మా డైరెక్టర్ సార్ ఆర్థికంగా సహాయం చేశాడు. దీనికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా డైరెక్టర్ సార్కి. థ్యాంక్ యూ. ప్రజెంట్ నేవీ SSR వచ్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో phase 1, phase 2 కంప్లీట్ అయింది. మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అగ్నివీర్లో ఆర్మీ క్లర్క్ phase 2 అయిపోయింది. దానిది కూడా మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. మెదక్ డిస్టిక్, రామాయపేట మండల్, గ్రామం అక్కనపేట. District. I have been selected for Indian Navy SSR in the batch 1026. I have completed intermediate with defense in the Defense Academy batch 22 to 25, and I will thankful to the Tejas Defense Academy and our director sir and director madam for approaching us with a good manner and kind nature. Thank you Tejas. డిస్ట్రిక్ట్ ఖానాపూర్. స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ఎందుకంటే నేను గత 4 years నుంచి కష్టపడతా ఉన్నాను. ఈ 4th అటెంప్ట్లో CSF జాబ్ వచ్చింది. నేను ఎప్పుడు ఏ రోజు కూడా డిసప్పాయింట్ కాలేదు. ప్రతిరోజు మా చాలా కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళే. నేను ఎప్పుడు తేజస్కి రుణపడే ఉంటాను. పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మండల్ రామగుండం విలేజ్ గోవర్కని 2023లో తేజస్ డిఫెన్స్ అకాడమీకి ఎంచుకోవడం జరిగింది. హైయెస్ట్ జాబ్స్ ఉన్నాయి, అందుకు ఎంచుకోవడం జరిగింది. మా ఊర్లో మా వాడలో కానీ జాబ్ వచ్చింది. మీకు అందరిని అడిగితే తెలంగాణలో బెస్ట్ డిఫెన్స్ అకాడమీ అని చెప్పింది. జాయిన్ అవ్వడం జరిగింది. జస్ట్ రీసెంట్గా ఇంటర్మీడియట్ పాస్ అవుట్ నేను. మరి ఇంత చిన్న వయసులో జాబ్ అవుతున్నందుకు గౌరవిస్తున్నాం. మా ధన్యవాదాలు తెలుస్తున్న మా గౌరవానికి సతీష్ సార్కి. థ్యాంక్ యూ ఫర్ తేజస్. ముందుకు రండి సార్, ముందుకు రండి. బాబు నువ్వు వెనక్కి వెళ్ళు, సార్ కొంచెం ముందుకు రండి. చెప్పండి. అది ఆదిలాబాద్ జిల్లా గుడిహట్నపల్లి. మా మన్మడు నేవీలో సెలెక్షన్ అయినందుకు చాలా ధన్యవాదాలు. తేజస్ అకాడమీ వాళ్ళకు చాలా ధన్యవాదాలు. చాలా సంతోషంగా సరిపోతుంది. ఈరోజు తేజస్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. మా అబ్బాయికి నేవీలో జాబ్ రావడం అది కేవలం తేజస్ వాళ్ళ కృషి వల్లనే, ఇక్కడ పనిచేసే వాళ్ళందరి కృషి వల్లనే మా అబ్బాయికి జాబ్ వచ్చిందని నేను గర్వపడుతూ సంతోషపడుతున్నాను. కేవలం మా అబ్బాయి తెలుగు మీడియంలో చదువుకొని నేవీలో మొత్తం ఇంగ్లీష్ ఉన్నది. మామూలుకి తెలుగు 6th నుంచి 10th ఇంటర్ దాకా ఇంగ్లీషు. ఇట్లా మామూలుకి ఇంత సబ్జెక్ట్ ఎట్లా వస్తుంది అని నాకు మిత్రుడు చెప్తే తేజస్లో జాయిన్ చేయండి, తేజస్లో జాయిన్ చేస్తే వాళ్ళు మంచి కోచింగ్ ఇస్తారు. దాని ద్వారా మీ అబ్బాయి ఖచ్చితంగా జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. అందులో మంచి ట్రైనింగ్ ఉన్నది. అందువల్లే వారి యొక్క సలహా మేరకు నేను డైరెక్ట్గా వచ్చి కరెస్పాండెంట్ గారిని కలిసి మా అబ్బాయిని ఇందులో జాయిన్ చేసి నేను అనుకున్న విధంగా తేజస్ వాళ్ళు మా అబ్బాయికి మంచి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు మా అబ్బాయిని జాబ్ రావడానికి వాళ్ళకు కృషి చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇక్కడ
నాకు తెలిసి తెలంగాణలో ఇంత మంచి అకాడమీ ఎక్కడ లేదు. ఇక్కడనే ఎక్కువ జాబులు వస్తున్నాయి, ఇక్కడ మంచి ట్రైనింగ్ ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇదే అకాడమీలో జాయిన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. Hi, good evening all. My name is G. Venkatesh. Father name is G. Suresh. I have got selected in Indian Navy SSR. Thank you for Tejas and me. I'm very proud of my parents and thank you sir. Thank you so much. చాలా సంతోషంగా ఉంది సెలెక్ట్ అయినందుకు. థ్యాంక్ యూ తేజస్. తొందరగా ఫైనల్ ఉంటే ఆ గ్రూప్ అయితే ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటుంది నువ్వు మళ్ళీ అక్కడ ఉంటుంది. హలో నెక్స్ట్ ఇప్పుడే ఒక స్పీడ్ తీసుకురా బాబు స్పీడ్ అంతా ఇండివిజువల్గా ఓకే సార్ సంతు అదే మ్యూజిక్ పెట్టి మనం సౌండ్ పెట్టి మ్యూజిక్ పెట్టాలా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఒకటి వస్తాను సతీష్ కటారి కృష్ణ అరుణ్ ఎప్పుడు కదా పాట రాజు కళ్యాణ్ బాబు అర్థం సుమన్ టీవీ రాలే సార్ సార్ వెంకటకృష్ణ ఎవరు స్టేజ్ దిగద్దు సార్ దగ్గర శివ ఓకే బాబు చెప్తారు మధు ఓకే సార్ విష్ణు ఓకే వివేక్ సార్ నెక్స్ట్ సాయి ప్రణీత్ బాబు అర్థం బాబు సార్ 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 సుమిత్ రెడ్డి షారూక్
పోలీస్ దిలీప్ అని ఇంటి పేరే పోలీస్ రా దిలీప్ నరేష్ తీసుకుంటున్నా ఫోటోలు సార్ సరే చూడండి సార్ ఓకే సార్ బాబు 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 కొంచెం రాహుల్ అది జరగండి సైడ్ జరగండి బండి సంజయ్ అనబడు నేను శాసనంతో నిర్మితమైన తేజస్ కాలేజీలో పాతకపోకుండా ఇండియన్ నావీ సోల్జర్ 15 మంది విద్యార్థులకు ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ అగ్నివీరులుగా ఉద్యోగాలు సాధించడం జరిగింది. 15 మంది విద్యార్థులు ఎస్ఎస్సి జీడీ అనగా సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఒకేసారి 30 మంది విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. వరుసగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మా తేజస్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఇప్పటి వరకు 2000కు పైగా విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు, ఎస్ఎస్సి జీడీ, స్టేట్ కానిస్టేబుల్ అన్ని రకాల ఉద్యోగాలు కలిపి సుమారు 2000 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరిగింది. అదేవిధంగా మా తేజస్ డిఫెన్స్ అకాడమీ ప్రారంభించి ఈ జూన్తోని 15 ఇయర్స్ అవుతుంది. ఈ 15 ఇయర్స్ సందర్భంగా 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా మేము మా తేజస్ అకాడమీలో ఈ విద్యా సంవత్సరం నుంచి 2026-27 నుంచి గర్ల్స్కి కూడా ఇంటర్మీడియట్, అదేవిధంగా డిఫెన్స్ కోచింగు మరియు ఐఐటి నీట్ కోచింగ్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి అనగా 2026-27 నుంచి గర్ల్స్కి కూడా ఇంటర్మీడియట్తో పాటు డిఫెన్స్ కోచింగు, ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి, జేఈ, నీట్ కోచింగ్ ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మా తేజస్ డిఫెన్స్ అకాడమీలో కంటిన్యూగా ప్రతి నోటిఫికేషన్లో డిఫెన్స్ ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్లో కూడా అన్ని గ్రూపులలో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అన్ని కేటగిరీలో కూడా రాష్ట్ర స్థాయి ఉత్తమ మార్కులు సాధించడం జరిగింది. మా విద్యార్థులు కూడా ఐఐటి, జేఈ, నీట్లో ర్యాంకులు సాధించాలని మేము ఈ విద్యా సంవత్సరం నుంచి ఇన్ఫినిటీ లెర్న్ అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఇన్ఫినిటీ లెర్న్ అనేది శ్రీ చైతన్యకు సంబంధించిన ప్రోగ్రామ్. ఇది హైదరాబాద్లో ఏ విధంగా అయితే ఐఐటి, జేఈ, నీట్ క్లాసులు జరుగుతాయో అదేవిధంగా మా తేజస్ ప్రాంగణంలో, మా తేజస్ బిల్డింగ్లలో మా విద్యార్థులకు ఐఐటి, జేఈ, నీట్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది శ్రీ చైతన్య వల్ల ప్రోగ్రాము. అక్కడ ఏ విధంగా జరుగుతుందో హైదరాబాద్లో ఇక్కడ సేమ్ క్లాసెస్, స్టడీ అవర్స్, ఎగ్జామ్స్ ఎవ్రీథింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మా విద్యార్థులు కూడా తప్పకుండా ఐఐటి, జేఈ, నీట్లలో ర్యాంకులు సాధించాలని మేము ఆ విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్నాము. తప్పకుండా రాబోయే రోజుల్లో అన్ని కేటగిరీలో ఇంటర్మీడియట్ వ్యవస్థలో, డిఫెన్స్ ఉద్యోగాలలో, అదేవిధంగా మేము కొత్తగా ఎంచుకున్న గర్ల్స్కు సంబంధించిన కాలేజీలో కానీ ఐఐటి, నీట్లో కానీ తప్పకుండా విజయాలు సాధిస్తామని మాకు నమ్మకం ఉంది. అదేవిధంగా మేము అన్ని రకాల ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని దానికి తగ్గట్టుగా మా యొక్క అధ్యాపక బృందము, నా టీచింగ్ బృందము, పీటీ సార్స్ అందరిని ఏర్పాటు చేసుకొని గతంలో ఏదైతే విజయాలు సాధించినామో రాబోయే రోజుల్లో ఇంకా ఉత్తమమైన ఫలితాలు, విజయాలు సాధిస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై తేజస్. సార్ అందరు ఇక్కడ చూడండి. ఒక నిమిషం సార్. సైట్లో పెట్టండి సార్. అందరు చూడాలి మన కిందికి. సార్ సార్ ఇటు చూడండి సార్. బ్యాక్ వెళ్ళండి.
లాంగ్ రన్ నెక్స్ట్ మార్చిలో వచ్చి ఫిబ్రవరి ఎగ్జామ్లో కూడా ఎక్కువ మార్కులు సాధించే విధంగా అత్యధిక పాస్ పర్సెంటేజ్ సాధించే విధంగా వాళ్ళకు అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళు 3 ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. రాబోయే రోజుల్లో కూడా ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా మేము అన్ని ఏర్పాట్లు ఈ రోజుల్లో ఉద్యోగాలు రావాలంటే, నాలెడ్జ్ రావాలంటే, స్కిల్స్ రావాలంటే కనీసం ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదువుకోవాలి. మా విద్యార్థులను చూసుకుంటే మా తేజస్ జూనియర్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు వాళ్ళు 2 years ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీస్ 2 years కాంపిటేటివ్ సిలబస్ నేర్చుకుంటున్నారు. ఎస్ఎస్సి జీడీ ఫలితాలు చూసుకుంటే మా విద్యార్థులు వాళ్ళు ఎప్పుడో చదువుకున్న వాళ్ళు 2021-23లో చదువుకున్న పిల్లలకు ఇప్పుడు ఉద్యోగాలు రావడం జరిగింది. వాళ్ళు ఆ 2 years గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకున్నారు. ఆ 2 years కాంపిటేటివ్ సిలబస్ నేర్చుకున్నారు. కాబట్టి వాళ్ళు కంటిన్యూగా ప్రయత్నం చేయగా చివరిగా వాళ్ళకి ఉద్యోగాలు సాయం జరిగింది. ఎస్ఎస్సి జీడీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, మంచి శాలరీలు, మంచి బెనిఫిట్స్ అన్ని రకాలుగా ఉంటాయి. మా డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయితే పిల్లలు ఫిజికల్గా డెవలప్ అవుతారు, కాంపిటేటివ్ పరంగా డెవలప్ అవుతున్నారు. అందరిలాగా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్తో కూడా మంచి మార్కులు. సార్ సపోర్ట్ ఎట్లా ఉంది? తర్వాత ఈ జాబ్ కొట్టడానికి ఎంత కష్టపడ్డాం? ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి తేజస్ డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నాను. 9 months అనేది ట్రైనింగ్ తీసుకున్నాక తర్వాత ఇంకో 1.5 year ఆగి తర్వాత ఈ గ్యాప్లో జాబ్. ఓకే, ఇక్కడ 3 ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు ఏం చెప్తారు? ఎట్లా 3 ఉద్యోగాలు ఎట్లా సాధ్యమైనది? రావడానికి కారణం నేను తేజస్లో జాయిన్ అయినా కాబట్టి నాకు 3 వచ్చాయి. ఇక్కడ టీచింగ్ స్టాఫ్, మా డైరెక్టర్ సార్ కూడా చాలా సపోర్టివ్గా ఉండి చాలా నేర్పించారు. ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్ మాస్ పీటీ సార్ శేఖర్ సార్ కానీ చాలా హార్డ్ వర్క్ చేయించి నేను 2023 బ్యాచ్ పాస్డ్ అవుట్. సార్ చెప్పినట్టుగా 2 years ఇక్కడ నేను ప్రాక్టీస్ చేసింది నాకు తర్వాత యూజ్ అయ్యి ఇదే టైం టేబుల్ నా సెల్ఫ్గా యూజ్ చేసుకొని కొట్టాను. ఎందుకు తేజస్ అని చెప్తున్నారు అంటే ఇప్పుడు బయట ఇంటర్లో చదువుకుంటే ఓన్లీ ఐపీఈ, ఐఐటి అవే దొరుకుతాయి. ఇక్కడ తేజస్లో స్పెషల్ ఏంటంటే కాంపిటేటివ్ దొరుకుతుంది. ఇంటర్కి బయట పిల్లలే కాంపిటేటివ్ అనేది ఇంటర్లో ఎవరికి తెలియదు. ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ టోటల్ కవర్ అయిపోతుంది. ఇంటర్ అయిపోయినాక ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లో కూడా ఇక్కడ నుంచి చాలామంది కానిస్టేబుల్ కూడా సెలెక్ట్ అయిపోతారు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని కాంపిటేటివ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ నేర్పిస్తారు ఇక్కడ తేజస్లో. ఇది చాలా నాకు అడ్వాంటేజ్ అయ్యింది. ఇక్కడ నుంచి వచ్చారు? ఏం పేరు? నా పేరు పోలీస్ దిలీప్, మా ఫాదర్ నేమ్ సిద్ధిరాములు, నాది మెదక్ డిస్టిక్ రామాయపేట మండల్ గ్రామం అక్కడ. అంటే ఎలాంటి ఫుడ్ ఇస్తారు, ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ చేస్తామని సార్ చెప్తున్నారు, నిజంగా అట్లా ఉందా ఈ కాలేజీలో? ఉంది. ఎవ్రీ సండే మాకు ఎగ్జామ్ పెడతారు కాంపిటేటివ్, అర్థమెటిక్, రీజనింగ్, ఇండియన్ హిస్టరీ, ఇవన్నీ కాంపిటేటివ్లో నార్మల్గా సబ్జెక్ట్స్. సార్ ఎవ్రీ సండే ఎగ్జామ్ పెట్టించి మాకు డైలీ ఎగ్ పెడతాడు. అలా ఫుడ్ కూడా చాలా బాగుంటుంది బయట కాలేజ్తో కంపేర్ చేసుకుంటే. ఈ హాస్టల్ కూడా చాలా చాలా నీట్ కానీ హైజీనిక్ కానీ చాలా క్లీన్గా ఉంటుంది. ఎక్కడ నుంచి వచ్చారు? నిర్మల్ డిస్టిక్ లక్ష్మణ్ చంద్ర మండల్ వడియాల్ విలేజ్. ఏం ఉద్యోగం సాధించిన? నేను నేవీలో ఎస్ఎస్ఆర్ జాబ్ సార్. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. నేను 10th నడవంగానే ఇక్కడ జాయిన్ అయిపోయాను ఆల్రెడీ. ఎందుకంటే ఈ కాలేజ్ గురించి ముందే తెలుసు కాబట్టి 10th కాకుండా ముందు ఇక్కడికి వచ్చి జాయిన్ అయిపోయినాను. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నాకు ఫస్ట్ ఇయర్ ఏజ్ లేకుంటే సెకండ్ ఇయర్ తర్వాత ఏజ్ వచ్చింది. ఒక నోటిఫికేషన్ 2 నోటిఫికేషన్ మిస్ అయినాయి నాకు. కొంచెం హెల్త్ పర్పస్లో ఒకటి అండ్ మెడికల్లో ఒక ప్రాబ్లం వచ్చింది. తర్వాత ఇమీడియట్లీ తర్వాత సార్ నేర్పించిన సార్ చెప్పిన అన్ని స్టెప్స్ ఫాలో అవుతూ వెళ్తే ఈ 3rd అటెంప్ట్లో నాకు ఎస్ఎస్ఆర్ జాబ్ వచ్చింది. ఓకే, 10th ముందే తెలుసుకున్నా అని చెప్పినావు కదా, ఎట్లా తెలుసుకున్నావు? మాకు కాలేజ్లోకి వచ్చారు సార్, వచ్చి చెప్పారు ఇట్లా మా క్లాస్ స్కూల్స్లో వచ్చి ఇట్లా తేజస్ ఇట్లా ఉంటుందని చెప్పి చెప్పారు. అండ్ మా అన్నయ్య వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఇక్కడికి వచ్చి మిగతా వాళ్ళు ఈ కాలేజీలో చదువుకుంటా అంటే ఏం చెప్తావు?